ఏంటి తాత ఎప్పుడు లేనిది ఈరోజు టౌన్కి వచ్చావు? అది కూడా మీ మనోరాల్ని తీసుకొని వచ్చావు? ఏం లేదు బాబు, ఈ మధ్య మన ఊరికి ఓ దొరసానం వచ్చింది. ఆవిడికి మన గుళ్ళో పూజలు ఇవి చేయించి మన ఊరు మొత్తం చూపించాను. ఆవిడే డబ్బులు ఇవ్వబోయింది. ఇవ్వపోతే వద్దమ్మా, మా మనోరాలకి ఏదైనా పని చూపించు చాలు అన్నాను. అయితే మా ఊర్రా ఒకసారి మా ఇంటికి వస్తే ఏదో పని చూపిస్తాను నీ మనోరాలకి అంది. అందుకు వచ్చాను నాయన. అవునా? ఒక్క నిమిషం ఆగు బాబు, నీకు డబ్బులు ఇస్తాను. వద్దు తాత, మళ్ళీ మనకి ఎందుకు? పర్లేదురా బాబు, తీసుకో. వద్దులే తాత. ఇదిగో తీసుకో. సరే పోదాం పదమ్మా. చెప్పాను కదండి, ఈ ఊర్లోనే కాదు ఈ జిల్లాలోనే A1 కాంట్రాక్టర్ని నేను. అలాంటిది వాళ్ళెవరికో టెండర్ ఎలా ఇస్తారండి? ఆ టెండర్ కాల్ అప్ చేయండి, లేకపోతే నేను మినిస్టర్ గారి దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. నేను మినిస్టర్ దగ్గరికి వెళ్తే ఏమవుతుందో మీకు బాగా తెలుసు. అలా రండి దారికి. చూడండి, చెప్పాను కదా, మీ పని అయిపోతుంది. ఆ కాంట్రాక్ట్ మనకే వస్తుంది, సబ్ కాంట్రాక్ట్ మీకే ఇస్తాను. చాలా థ్యాంక్స్ సార్. టెండర్ ఎక్కడ చేసరిపోతుందని చాలా కంగారు పడ్డాను సార్. ఈ భూపతి ఉండగా అలా జరగనిస్తానా? అంతే అంతే సార్. వెళ్ళొస్తాను సార్. అలాగే, కానీ మా పర్సంటేజ్ మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా సార్. ఆ టెండర్ మనకు రాగానే మీది మినిస్టర్ గారిది వాటా ఇచ్చేస్తాను. ఉంటాను సార్. వెళ్ళండి. ఓకే సార్. అమ్మగారు, అమ్మగారు. ఎవరు మీరు? ఎవరు కావాలి? నేనే రమ్మన్నానండి. మన ఇంట్లో పనికి ఒక అమ్మాయి కావాలని చెప్పాం కదా, తన మనవరాలు ఉందన్నాడు. అవునా? నీ పేరేంటమ్మాయి? మంగా అండి. ఏ పని చేస్తావు? ఏ పనైనా చేస్తానండి. మంచిది. అయినా ఒట్టి చేతులతో వచ్చావేంటి? బట్టలేం తెచ్చుకోలేదా? లేదండి, మళ్ళీ సాయంత్రం వెళ్ళాలిగా. సాయంత్రం వెళ్ళవేంటి? అదే అమ్మగారు, నా కొడుకు కోడలు యాక్సిడెంట్లో చనిపోయాక నాకిది, దీనికి నేను తప్ప మాకెవరూ లేరమ్మా. నన్ను చూడకుండా ఉండలేదు ఇది. నాకు అంతే. అందుకే పొద్దున్నే వచ్చి సాయంత్రం వరకు మీ పనులన్నీ పూర్తి చేసి ఇంటికి వచ్చేస్తుందమ్మా. అదేంటి? మీకు ఏ ఇబ్బంది ఉండదు బాబు. పర్వాలేదు రామయ్య, మాకే ఇబ్బంది లేదు. టైంకొచ్చి వెళ్తే చాలు. అలాగే అమ్మగారు. వదినా, కాలేజ్కి వెళ్తున్నాను, ఈరోజు ఈవినింగ్ లేట్గా వస్తాను. అవును, వీళ్ళెవరు? కొత్త పని మనిషి. ఓ, నమస్కారం అండి. నమస్తే నమస్తే. అవును రామయ్య, చెప్పండి అమ్మగారు. వంటలు బాగా చేస్తుందా? బాగా చేస్తుంది అమ్మగారు. ఏ వంటలు చేస్తుంది? సరే రామయ్య, ఈ రోజు నుంచి పనిలో పెట్టుకుంటాను. అలాగే అమ్మగారు. సరే వదినా, కాలేజ్కి వెళ్ళొస్తాను. టిఫిన్ చేసి వెళ్ళు. లేదు వదినా, నాకు ఆకలిగా లేదు. ఉంటానే, బాయ్. బాయ్ రా. పద. ఇప్పుడు దీన్ని ఎలా ముట్టుకోవాలి? మంగా, ఏంటండి, ఏం కావాలి? వదిన ఎక్కడా? పూజ గదిలో ఉన్నారండి, పిలవమంటారా? అక్కర్లేదు, ఒక కప్పు కాఫీ తీసుకురా. సరే.
శ్రీ అనే కాలేజ్కి వెళ్ళలేదా? వెళ్తున్నాను అన్నయ్య. మంగ ఆ? కప్ తీసుకో. వెళ్ళొస్తానే. ఏంటి వీడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఈ మంగ నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఇలాగే వదిలేస్తే లాభం లేదు. దాన్ని ఎలాగో అలా కరెక్ట్ టైం చూసి పొందాలి. ఆ మంగ నాకు ప్రతి క్షణం నేను చేసే ప్రతి పనిలో కనిపించి నన్ను పిచ్చివాడిని అయ్యేలా చేస్తుంది. దాన్ని రేపే ఏదో ఒకటి చెయ్యాలి. ఎస్, చేస్తా. మంగా, ఆ? ఏంటి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది? అన్నయ్య వదిన లేరా? లేరండి. ఎక్కడికి వెళ్ళారు? అమ్మగారు ఏదో కిట్టి పార్టీ ఉందని వెళ్ళారు. ఓ. అయ్యగారు బ్యాంకులో పనుందని వెళ్ళారు. ఓ అవునా. మ్, రే శ్రీపతి, ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇదే కరెక్ట్ టైం. ఈ ఛాన్స్ కానీ మిస్ అయితే మళ్ళీ రాదు. మంగ, కాస్త తలనొప్పిగా ఉంది. ఇంట్లో టాబ్లెట్ ఏదైనా ఉంటే పట్రా. అలాగేనండి. టాబ్లెట్ లేదండి, ఇది ఉంది. ఓన్లీ ఏదో ఒకటి కాస్త వచ్చి రాయి. నేనే బాబు గారు. మరేం పర్వాలేదు, రాయి. చాలా తలనొప్పిగా ఉంది. కరెక్ట్ టైం, ప్రొసీడ్. బాబు గారు ఏంటిది? వదలండి. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. బాబు గారు ఏంటిది? మంగ ప్లీజ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అర్థం చేసుకో. మంగ ప్లీజ్, మంగ నన్ను వదలండి. ఒక్కో మంగ, బాబు ప్లీజ్ గారు అర్థం చేసుకో. వదలండి మంగ ప్లీజ్. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఒంటరి ఆడపిల్ల మీద అఘాయిత్యం చేస్తావా? నన్ను క్షమించనయ్యా, ఏదో ఆవేశంలో చేశాను. వెళ్ళి ఇక్కడి నుంచి. చూడు, మళ్ళీ ఆ అమ్మాయి జోలికి వచ్చావో తమ్ముడు పని కూడా చూడను. వెళ్ళావు. బాబు గారు నువ్వేం బాధపడకు, వాడు మంచివాడే, కాకపోతే కొంచెం ఆవేశపడ్డాడు. వాడు మళ్ళీ నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. ఈ విషయాలేమీ మా ఆవిడికి చెప్పుకో, తెలిస్తే బాధపడుతుంది. సరేనా? అమ్మగారు,
ఏంటి ఇలా వచ్చావు? నా మనవరాలు మంగ కోసం వచ్చానమ్మా. నేను అది ఇంటికి రాలేదు. ఏమైందని కంగారు పడుతున్నానమ్మా. నువ్వంత కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. దానికి తెలియని విద్యలు లేవు. అది ఎక్కడున్నా సంతోషంగానే ఉంటుందిలే. అదేంటి అట్లా మాట్లాడుతున్నారేంటమ్మా? ఒకసారి దాన్ని పిలవండి. ఇంకెక్కడ మనవరాలు? మా నగలు మొత్తం తీసుకుని పారిపోయిందిగా. ఏంటమ్మా, ఏంటి మీరు అనేది? నగలేమిటి, పారిపోవటం ఏంటమ్మా? అసలు మీరేం మాట్లాడుతున్నారమ్మా? అయినా వాడితో మాట్లాంటి బయటికి తోచేసి తలుపులేక. అసలు మీరు అలా మాట్లాడుతున్నారేంటి బాబు? నాకేం అర్థం కావట్లేదు. ఒకసారి మా మంగని పిలవండి, మాట్లాడాలి. మంగా, మంగా. ఏరా, నీకు చెప్తే అర్థం కావట్లేదా? వదలండి, వదలండి. ఏమండి? చూడు రామయ్య, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అసలే మీ మంగ చేసిన పనికి అందరం కోపంగా ఉన్నాం. అసలు మా మంగ ఏం చేసిందండి? చెయ్యి ముసలోడా, చెప్తుంటే అర్థం కావట్లేదా? మీ మంగ 10 లక్షలు విలువ చేసే నగలు తీసుకొని పారిపోయింది. నేను నమ్మను. మీరు అబద్ధం చెప్తున్నారు. మా మంగ అటువంటిది కాదు. మీరే మా మంగని ఏదో చేశారు. మా మంగని పిలవండి. ఏరా, నీకు చెప్తే అర్థం కావట్లేదా? వెళ్ళు. బాబు గారు, ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నీ సంగతి ఏంటో తెలుస్తాను. వెళ్ళరా, వెళ్ళు. మాకు మంచిదే. మేమే ఇద్దామనుకుంటున్నావు, నువ్వే ఇస్తానంటున్నావు. వెళ్ళు. మన సర్చ్ పార్టీకి డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్ సార్. అంటే నువ్వు చెప్పిన దాని ప్రకారం మీ మనవరాలు మంగని ఆ ఇంట్లో వాళ్ళు ఏదో చేసి తమ నగలు దొంగిలించిందని అబద్ధం చెప్తున్నారు అంటావు. అంతే సార్. కానీ అంత పెద్ద వాళ్ళకి నీ మనవరాల్ని మాయం చేయాల్సిన అవసరం ఏముంది? ఏమో సార్, నాకే అర్థం కావట్లేదు సార్. సరే, వాళ్ళు చెప్పినట్టు నీ మనవరాలు వాళ్ళ నగలు తీసుకుని వెళ్ళిపోయి ఉంటే మరి స్టేషన్కి వచ్చి నగల గురించి కంప్లైంట్ అయినా ఇవ్వాలిగా? అవును సార్, నాకు అదే అనుమానంగా ఉంది సార్. దయచేసి నా మనోరాలు ఏమైందో కనుక్కోండి సార్. సరే సరే, నువ్వేం బాధపడద్దు. కానిస్టేబుల్స్, సార్, నాతో రండి. ప్లీజ్ కమ్. మీలో భూపతి ఎవరు? నేనే ఎస్ఐ గారు. చూడండి భూపతి గారు, ఇతని మనవరాలు మంగ మీ ఇంట్లో పనిచేస్తుందంట, నిజమేనా? అవునండి. మరి ఆ అమ్మాయి ఎక్కడుంది? మా నగలు తీసుకుని పారిపోయింది సార్. మీరే తన మనవరాలను ఏదో చేశారని తను మా కంప్లైంట్ ఇచ్చాడే. అదంతా అబద్ధం సార్. నిజంగానే మంగ మా నగలు తీసుకొని నన్ను పడేసి పారిపోయింది. మిమ్మల్ని పడేసింది అంటే మీ కళ్ళ ముందే దొంగతనం జరిగిందా? లేదు సార్. చూడండి, కాసేపు దొంగతనం జరిగింది అంటారు, మంగ తీసింది అంటారు, తోసేసింది అంటారు. మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పండి. చెప్తాను సార్. ఏంటే నోరు వెళ్ళబెట్టుకొని చూస్తున్నావు? అమ్మగారు, ఇవన్నీ నిజమైన నగలేనా లేక గిల్ట్ వాండి? ఏంటే తమాషా చేస్తున్నావా? నా నగలు అసలైనవి, మేలిమి బంగారం, తెలుసా? అంతా కలిపి 1 లక్ష రూపాయల దాకా ఉంటాయా అమ్మగారు? లక్ష ఏంటే లక్ష? ఈ ఒక్క నగ విలువే 2.5 లక్షలు. మొత్తం కలిపితే 10 లక్షల పైనే ఉంటాయి, తెలుసా? మీరు చాలా అదృష్టవంతులు అమ్మగారు. నోరు మూసుకొని ఆ నగలిడితే బీరువాలో పెడదాం.
అయినా ఇంత విలువైనవి ఇంట్లో దేనికమ్మా? ఎవరైనా పట్టుకుపోతానో? అయినా మన ఇంట్లోకి ఎవరు వస్తారే పిచ్చిమోహమా? ఏమో, మన టైం బాగాలేకపోతే ఏదైనా జరగచ్చు అమ్మగారు. సర్లే, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మానేసి నోరు మూసుకుని పద, కూరగాయలు కొయ్యాలి పద. ఉమ్, హాయ్ బాబాయ్, నగలు ఏమైపోయాయి? ఎక్కడ పెట్టాను? మంగా, మంగా, ఏమైంది అమ్మగారు? ఇక్కడ నేను పెట్టిన నగలు ఉండాలి, ఏవి? అయ్యో, నాకేం తెలీదు అమ్మగారు. అబద్ధం చెప్పకు మంగా. మొన్న నగలు పెట్టేటప్పుడే దొంగతనం గురించి మాట్లాడావు. నిజం చెప్పు, నగలు ఎక్కడ దాచావు? అది నేను మామూలుగానే అన్నాను అమ్మగారు. లేదు మంగా, నీకు ఆ ఉద్దేశం లేకపోతే ఎందుకంటావు? నిజం చెప్పు, నగలు ఎక్కడ పెట్టావు? నిజం చెప్తున్నాను అమ్మగారు, నాకేం తెలీదు. నిన్ను ఇలా కాదు, పోలీసులకు ఫోన్ చేసి రమ్మంటాను. అయ్యో, ఏయ్, ఏం చేస్తున్నావు? ఏయ్, ఏయ్, మంగా ఆగో. ఏయ్, తలుపుతీ మంగా, తలుపుతీ మంగా. నువ్వు తప్పు చేస్తున్నావు మంగా, మర్యాదగా తలుపుతీ. అది సార్ జరిగింది. నేనెంత మొత్తుకున్నా వెనుకుండా డోర్ బయట లాక్ చేసి వెళ్ళిపోయింది. ఆ టైంలో మీరు ఎక్కడున్నారు? నేను బ్యాంక్ పని మీద బయట ఉన్నాను. మా తమ్ముడు కాలేజ్కి వెళ్ళాడు. మేము వచ్చేంత వరకు తను ఆ గదిలోనే ఉంది. సరే, మరి నగలు పోయాయని ఎందుకు కంప్లైంట్ చేయలేదు? యాక్చువల్గా ఆ నగలు మొన్న నోట్లు రద్దయినప్పుడు కొన్నవి. వాటికి బిల్లు కూడా లేదు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే అనవసరంగా మేమే ఇబ్బంది పడతామని కంప్లైంట్ ఇవ్వలేదు. అంటే మీరు సార్ 1 minute సార్. అవునా? అవును సార్. సరే రామయ్య, సార్. నువ్వు మాతో రా. అలాగే సార్. కానీ మీ ముగ్గురు ఈ ఊరు దాటి వెళ్ళాలంటే నాకు ఖచ్చితంగా చెప్పే వెళ్ళాలి. అలాగే సార్. అలాగే సార్. నువ్వు రా. ఉమ్. ఏంటి సార్ ఇక్కడికి తీసుకొచ్చారు? ఏం లేదు, మాతో రా. కానిస్టేబుల్స్ సార్, క్లూస్ కోసం వెతకండి. ఎవరయ్యా ఇక్కడ ఇన్ఫార్మ్ చేసింది? నేనే సార్. ఏంటిదంతా? ఎప్పుడు జరిగింది? ఏమో సార్, నాకు తెలియదు సార్. నేను చూసేసరికి ఇలాగే ఉంది సార్, వెంటనే మీకు కాల్ చేశాను సార్. సార్, ఎవరు సార్ ఈ అమ్మాయి? ఏమో తెలియదండి. మొహం గుర్తుపట్టలేకుండా ఉంది. మొత్తం కాలిపోయింది. తప్పుకోండి సార్, ఇవి దొరికాయి సార్. మంగ, మంగ, మా మంగవి సార్. ఇవి మా మంగవే సార్. అయ్యో మంగ, అమ్మా తల్లి, అప్పుడే నీకు 2 నూరేళ్ళు నిండిపోయినాయి అమ్మా. అయ్యో మంగ, ఇదంతా నా కర్మమ్మా, నా కర్మ. ఏం పాపం చేసుకున్నానమ్మా నేను. రామయ్య, బాధపడుకో. అమ్మా కానిస్టేబుల్స్, అమ్మా. బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. ఈ ముసలాన్ని ఒంటరి చేసిపోయావా తల్లి? ఈ ఫోన్ ఛార్జింగ్ లేదు, వెళ్ళి ఛార్జింగ్ పెట్టు. అమ్మా. అలాగే సార్. అమ్మా, అమ్మా, అమ్మా మంగ, ఇంత చిన్న వయసులోనే మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయావా అమ్మా? నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయావా అమ్మా? ఈ ముసలోణ్ణి ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయావా తల్లి? రామయ్య,
అమ్మా నువ్వు బాధపడకు. మంగ నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే ఈ కేసుని మేము ముందుకు నడపలేం. మీ మంగని చంపిన వాళ్ళకి శిక్ష వేయలేం. చెప్పండి సార్, నేను చెప్పంటారు చెప్పండి సార్. మీ మంగకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? అంటే ప్రేమగీమ లాంటివి ఏమైనా ఉన్నాయా? లేవు సార్. మా మంగ ఎవరితోనూ ద్వేషం పెంచుకునే అమ్మాయి కాదు సార్. ఏ పనైనా ముందు వెనక ఆలోచిస్తుంది సార్. అబ్బాయిలతో అసలు మాట్లాడేదే కాదు సార్. పొద్దునెళ్ళి సాయంత్రం నేరుగా ఇంటికి వస్తుంది సార్. అలా కాదు రామయ్య, ఒక్కసారి ఆలోచించు. ఎవరైనా వెంట పడుతున్నట్టు ఏమైనా చెప్పిందా? ఆలోచించు. లేవు సార్. సార్ మొబైల్ ఛార్జ్ అయింది సార్. ఏమైంది సార్? అందులో ఏముంది సార్? చెప్తాను. కానిస్టేబుల్ సార్ ఈ నెంబర్ మీద ఉన్న కాల్ చెక్ చేయి. అలాగే సార్. మీరు మాతో రండి. ఎస్ఐ గారు, మంగ గురించి గానీ బంగారం గురించి గానీ ఏమైనా తెలిసిందా? మీ బంగారు విషయం తెలియదు కానీ మంగ విషయం మాత్రం తెలిసింది. మంగ ఎక్కడా? చనిపోయింది. ఏంటి ఎస్ఐ గారు మీరనేది? మంగ చనిపోయిందా? ఎప్పుడు? ఎలా? ఎవరో ఆమెను చంపి నిప్పంటించారు. ఎవరు ఎస్ఐ గారు అలా చేసింది? మీకు తెలుసా? తెలుసు. ఎవరు? ఎవరా? వీడే. ఏంటి ఎస్ఐ గారు? నేనా? మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా? అంతా తెలుసు భూపతి. ఇప్పుడైనా నిజం చెప్తావా? లేక ఇది అందరికీ చూపించాక సిగ్గుతో నువ్వే నిజం చెప్తావా? చెప్పు. చెప్తాను సార్. అసలు ఏం జరిగిందంటే, మొదటిసారి మంగని చూసినప్పుడే నాకు తన మీద ఇష్టం పెరిగింది. అబ్బా, ఏముంది పిల్ల. దీన్ని ఎలాగైనా లైన్లో పెట్టాలి. దీన్ని చూస్తుంటే రోజు రోజుకి నాలో కోరికలు పెరిగిపోతున్నాయి. త్వరగా ఏదైనా చేయాలి, లేదా పిచ్చివాణైపోయేలా ఉన్నాను. చూడు, మళ్ళీ అమ్మాయి జోలికి వచ్చావో తమ్ముడు పని కూడా చూడను. వెళ్ళో. బాబు గారు, ఎలాగోలా దీన్ని త్వరగా పొందాల్సిందే, లేకపోతే నా వల్ల కావడం లేదు. దీని బాడీ ఎంత మెత్తగా ఉంది, ఇంకా నా వల్ల కాదు. ఎరా అన్నయ్య. ఇదేనా కాలేజ్ నుంచి రావడం? అవునన్నయ్య. వదిన ఎక్కడన్నయ్య? వదిన గుడికి వెళ్ళింది కానీ, ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళి అర్జెంట్గా బ్యాంక్లో డిపాజిట్ చేయి. వెళ్ళు, టైం అవుతుంది. సరే అన్నయ్య. ఇప్పుడు ఇంట్లో మంగ, నేను, మేమిద్దరమే ఉన్నాం. ఇదే కరెక్ట్ టైం. బాబు గారు, మీరా? అవును. ఏంటి, మా తమ్ముడు అనుకున్నావా? అవునండి. మంగ,
నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు కానీ నా కోరిక తీర్చావనుకో, నీకు కావాల్సింది ఇస్తాను. నిజంగానా బాబు గారు? నిజం మంగా. అసలు ముందు నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ భయం వేసి చెప్పలేదు. అవునా బాబు గారు? అవును. నువ్వు నా కోరిక తీర్చావనుకో, నీకు కావాల్సినంత డబ్బిస్తాను, నగలు కొనిస్తాను, ఈ ఇల్లే రాసిస్తాను. సరేనా? ప్రగతి, ప్రగతి. అమ్మగారు ఇంట్లో లేరు. అవును, అమ్మగారు ఎక్కడికి వెళ్ళారు? మార్కెట్కి వెళ్ళారు. ఓ, మరి నాకు కాఫీ ఇస్తావా? మ్, ఏంటిది? వీడియో బాగుంది కదా? బాగుంది కానీ ఏంటి ఇలా చేసావు? ముందు డిలీట్ చేయి. చేస్తానులే బాబు గారు. ముందు నాకు ఇస్తానన్న డబ్బు, నగలు, ఇల్లు ఇవ్వండి, అప్పుడు డిలీట్ చేస్తాను. ఏంటి నాతో గేమ్స్ ఆడుతున్నావా? నిన్ను ఇక్కడికిక్కడే చంపేస్తాను. ఏం చేస్తావు? మీరు అలా చేస్తారని నా జాగ్రత్తలో నేనున్నాను. ఒకవేళ నేను క్షేమంగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అక్కడి నుంచి మన వీడియో టీవీలో వచ్చేస్తుంది. సరే, నీకేం కావాలో చెప్పు. చెప్పాను కదా, అవన్నీ అంటే కుదరదు. నేను ఎక్కడికి వెళ్తాను? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఎంతో కొంత ఇవ్వండి, అడ్జస్ట్ అయిపోతాను. ఇదంతా నా కర్మే, కర్మ. నిన్నంతా అదృష్టం అన్నారు, ఇప్పుడు కర్మ అంటున్నారేంటి? ఛీ! ఇదిగో, రేపు కొంచెం ఎక్కువ రెడీ చేసుకోండి, సరిపోయేలా లేదు. ఏంటి బాబు గారు బాగా ఆలోచిస్తున్నారు? నా గురించేనా? అవును. చూడు మంగా, ఇలా రోజు నీకు ఇవ్వడానికి నాకు ఇబ్బంది లేదు, కానీ ఎక్కడ మా ఆవిడో లేక ఇంకెవరైనా చూస్తారేమో భయంగా ఉంది. భయమా? అది మీకా? సరే, నేను అదే ఆలోచిస్తున్నాను. మరేం చేద్దామంటారు? ఫైనల్గా ఒకసారి సెటిల్మెంట్ చేసుకుందాం. నీకెంత కావాలో చెప్పు, నేను ఇవ్వగలిగితే ఇస్తాను. సరే, మీరు చెప్పారు కాబట్టి ఫైనల్గా ఒక మాట. మీ ఆవిడ బీరువాలో ఉన్న నగలు నాకిచ్చే, నా దారి నేను చూసుకుంటా.
వాటి విలువెంతో నీకు తెలుసా? 10 లక్షల పైన ఉంటుంది. ఎంతైనా మీ పరువు కంటే ఎక్కువ కాదుగా. సరే ఉండి ఇప్పుడే వస్తాను. మంగా, ఇదిగో నీకు కావాల్సింది నీకు ఇచ్చాను. మరి నా వీడియో? నాతో రండి. అయ్ బాబాయ్, నగలు ఏమైపోయాయి? మంగా, మంగా, పట్టుకోండి, ఇప్పుడే వస్తాను. ఏమైంది అమ్మగారు? ఇక్కడ నగలుండాలి, ఏమయ్యాయి? నాకేం తెలియదు అమ్మగారు. మొన్న నగలు పెట్టినప్పుడే దొంగతనం గురించి నువ్వు మాట్లాడావు. నేను నిజమే చెప్తున్నాను అమ్మగారు, నాకేం తెలీదు. నీకు ఇలా కాదు, ఇప్పుడే నీ సంగతి పోలీసులకు ఫోన్ చేసి చెప్తాను. ఏం చేస్తున్నావు? వదలు మంగా, మంగా ఆగు, మంగా తలుపుతే, మంగా. ఇదిగో ఈ నగలు తీసుకొని వెళ్ళిపో. మరి మీ ఆవిడ? నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు వెళ్ళు. ఇదిగో ఇంకెప్పుడు ఇటువైపు రాకు, వెళ్ళు వెళ్ళు. అది సార్ జరిగింది. ఆ హడావిడిలో ఈ మొబైల్ తీసుకోవడం మర్చిపోయాను. ఎంత పని చేసావురా నువ్వు? రామయ్య, రామయ్య, నువ్వు ఆగు ఆగు. జరిగిన దాంట్లో ఇతని తప్పు కంటే నీ మనోరాలు తప్పే ఎక్కువగా ఉంది. అతను కేవలం తన ఆవేశాన్ని ఉద్రేకాన్ని ఆపుకోలేక తప్పు చేశాడు. కానీ మంగ పూర్తిగా స్పృహతోనే ఇతన్ని వాడుకుంది. హలో, ఎవరు? వాట్? నిజమా? నేను ఇప్పుడే వస్తున్నాను. రామయ్య, నాతో రా. ఎక్కడికి సార్? మీ మంగ ఫోన్లో కాల్ లిస్ట్ ద్వారా తను ఆఖరిగా ఎవరికి చేసింది మాకు తెలిసింది. అతని దగ్గరికి. మీరు మాత్రం ఊరు వదిలి వెళ్ళొద్దు ఈ కేసు కంప్లీట్ అయ్యేంత వరకు. ఈ లాడ్జేనా? నమస్తే సార్, ఈ లాడ్జే సార్. కాల్ లిస్ట్ మొత్తం చెక్ చేశారా? చెక్ చేశాం సార్. మంగ ఫోన్ నుంచి కూడా ఎక్కువ కాల్స్ ఈ నెంబర్కే వెళ్ళాయి సార్. లాస్ట్ కాల్ కూడానా? అవును సార్, లాస్ట్ కాల్ కూడా ఇతని నెంబర్కే వెళ్ళింది. సరే, ఇంతకీ లాడ్జ్ ఓనర్కి విషయం చెప్పారా? చెప్పాను సార్, నో ప్రాబ్లం. రూమ్ నెంబర్ ఎంత? 203 సార్. కానిస్టేబుల్స్, ఇదిగోండి సార్. ఇదేనా? ఇదే సార్. వీడు మా ఊరు నుంచి ఊరికి షేర్ ఆటో తోలేవాడు సార్. వీడి పేరు రాజు సార్. చెప్పు రాజు, ఆ అమ్మాయిని ఏం చేసావు? ఏ అమ్మాయిని సార్? మంగని ఎందుకు చంపావు? మంగ నేను చంపలేదు సార్. నిజం చెప్పు. అమ్మ
అమ్మా మంగ, నువ్వు బతికే ఉన్నావా? ఓహో, అదన్నమాట విషయం. మీ మనవరాలు మంగ తనేనా? చావలేదు, మనల్ని చీట్ చేసింది. అది కాదు సార్. షటప్! ఎందుకు డ్రామా ఆడావో చెప్పు. కమాన్ చెప్పు. చెప్తాను సార్, చెప్తాను. నాకు చిన్నప్పటి నుంచి పేదరికం అంటే ఇష్టం లేదు, కానీ అదే అనుభవిస్తూ పెరిగాను. మా తాతయ్య గారు ప్రగతి గారింట్లో ఉద్యోగం అంటే సరే అని వెళ్ళి వస్తూ ఉండేదాన్ని. అప్పుడు మా ప్రయాణంలో ఈ రాజు నాకు పరిచయం అయ్యాడు. ఇద్దరి మనస్తత్వాలు కలిశాయి. ఎలాగైనా డబ్బు సంపాదించాలని అలా ఇద్దరం ఒకటయ్యాం. మంగ, ఇది తీసుకో. హాయ్, కొత్త ఫోను నాకేనా? నీకే, కానీ నువ్వు పని చేయాలి. అవునా? ఏంటది? ఆ శ్రీపతి గాడు రోజు నిన్ను టార్చర్ పెడుతున్నాడు అన్నావు కదా. అవును, అయితే వాడిని ఈసారి నువ్వే లైన్లో పెట్టు. ఓయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను చెప్పేది పూర్తిగా విను. చెప్పు. వాడిని రెచ్చగొట్టే ముందు ఈ ఫోన్లో వీడియో ఆన్ చేయి. వాడు కోరికతో నీ దగ్గరకు వచ్చి నేను గట్టిగా పట్టుకుంటాడు. నువ్వు గోల్ చేస్తానని బెదిరించు, వాడు పారిపోతాడు. ఆ తర్వాత? ఆ తర్వాత ఏముంది, వాడికి ఈ వీడియో పంపిస్తాం, వాళ్ళ అన్న వదిలికి చూపిస్తామని బెదిరిద్దాం, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగేద్దాం. అబ్బో, నీ బుర్రలో చాలా ఐడియాలున్నాయే. ఇంకా చాలా ఉన్నాయి, ముందు ముందు చూస్తావుగా. సరేనా? ఇది చూశాడంటే శ్రీపతి గడికి మతిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా నన్ను వచ్చి వాటేసుకుంటాడు. వీడు చూసేటట్టు లేడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. బాబుగారు, మీరా? నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎవరైతే ఏంలే, వీడితో కమిట్ అయితే ఇంకా చాలా లాభాలున్నాయి. బా, సూపర్. ఏంటి రాజు, నా మీద కోపంగా లేదా? కోపం ఎందుకు? అదేంటి, నిన్ను ప్రేమించి వేరే వాళ్ళతో ఇలా ఉంటే నువ్వు కోప్పడతావు అనుకున్నాను. నువ్వు ఈ వీడియో చూడగానే చంపేస్తావు అనుకున్నాను. అయ్యో పిచ్చిమంగ, నా గురించి నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఈ వీడియో పవర్ ఏంటో నీకు తెలియడం లేదు. ఏంటి రాజు, ఏమంటున్నావు? ఈ వీడియోని అడ్డం పెట్టుకొని ఆ బొప్పుది గాన్ని ఎలా ఆడిస్తానో చూడు. పరువు కోసం పాకులాడేవాడు ఇక ఈ వీడియో కోసం వాడి ఆస్తి మొత్తం రాసిమన్నా ఇస్తాడు. అవును కదా,
నువ్వు ముందు నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి చెప్పు. ఇదిగో ఈరోజు కలెక్షన్. ఏంటి రాజు అలా ఉన్నావు? ఏం లేదు మంగ, ఇలా ఎన్ని రోజులని అతన్ని సమాజం పేరుతో బెదిరిస్తాం? అంటే అదే మంగ, ఏదో ఒక రోజు వాడు రివర్స్ అయితే? వాడెందుకు రివర్స్ అవుతాడు? లేదు మంగ, గట్టిగా లాగితే దారం కూడా తెగిపోతుంది. వీడు మనిషి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఫైనల్గా సెటిల్మెంట్ చేసుకుందాం. ఎంత వస్తే అంత. మొన్న వాడి భార్య దగ్గర నగలు చూశాను. 10 లక్షలకు పైనే ఉంటాయని చెప్పింది. వెరీ గుడ్. నువ్వు ఫైనల్ సెటిల్మెంట్ కింద ఆ నగలు అడిగి తీసుకో. నేను ఈ షేర్ అవుట్ అమ్మేస్తాను. 1-2 రోజులు ఊరొదిలి వెళ్ళిపోదాం. కొత్త జీవితాన్ని ఆనందంగా గడుపుదాం. అదే సార్ జరిగింది. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత నేను భూపతిని అడిగి ఫైనల్ సెటిల్మెంట్ కింద ఆ నగలు తీసుకుని వెళ్తున్నప్పుడు ప్రగతి గారు పిలిచారు. దొంగ అని ముద్ర వేసి మీకు కాల్ చేయబోయారు. ఆ భయంతో ఫోన్ విసిరేసి పారిపోయాను. మరి డెడ్ బాడీ ఎవరిది? ఎవరినైనా చంపారా? లేదు సార్, ఆ డెడ్ బాడీకి మాకు ఏ సంబంధం లేదు సార్. సరిగ్గా చెప్పు, అప్పుడేమైంది? తను నగలు తీసుకొని వచ్చింది సార్. అప్పుడేం జరిగిందంటే, ప్లాన్ ఏంటో చెప్పు. ఏ ఏంటిది? భయపడకు, ఇది అనాథ శవం. పట్టు, తొందరగా రా. పట్టుకో. ఆ డ్రెస్ తీసుకురా. నగలు ఎక్కడున్నాయి? కవర్లో ఉన్నాయి. రాజు ఏంటిది? శవాన్ని కాల్చడం ఏంటి? నీకు సరిగ్గా అర్థం కావట్లేదు. ఈ బట్టలేసి శవాన్ని కాలిస్తే నువ్వు చనిపోయినట్లే ప్రూవ్ అవుతుంది. నువ్వు చనిపోయావు కాబట్టి నీ గురించి కానీ ఈ బంగారం గురించి కానీ ఎవ్వరూ ఆలోచించరు. అవును. మరో 2 రోజులు మనం జాగ్రత్తగా ఉంటే చాలు. ఆ తర్వాత మనం ఊరు వదిలి వెళ్ళిపోదాం. అలాగే. ఆ తర్వాత మేము ఈ లాడ్జ్లో రూమ్ తీసుకున్నాం సార్. రేపు ఉదయం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాం సార్. కానీ ఈలోగా మా అమ్మాయిని పూర్తిగా డబ్బు మనిషిని చేసావు కదరా నువ్వు. నిన్ను ఆగు, నువ్వు ఆగురామయ్యా, నువ్వు ఆగు. కొట్టాల్సి వస్తే వీళ్ళిద్దరినీ కొట్టాలి. వీళ్ళు మమ్మల్ని కూడా చీట్ చేశారు. మనుషుల మీదను నమ్మకాన్నే మోసం చేశారు. వీళ్ళకి అనుభవించాల్సింది ఇక్కడ కాదు, జైల్లో. సార్ మేము నోర్మీ రాస్కల్. ఇక నువ్వు మంగ, డబ్బు మీద ఆశ ఉండొచ్చు కానీ నీ జీవితాన్నే పనంగా పెట్టాల్సినంత ఆశ ఉండకూడదు. వీడు నిన్ను వాడుకుని డబ్బులు సంపాదించాడు. వీడు నీ దగ్గర డబ్బులు అయిపోయాక నీతో ఉంటాడని, నిన్ను సరిగ్గా చూసుకుంటాడని ఎలా అనుకున్నావు? కానిస్టేబుల్స్, వీళ్ళని తీసుకెళ్ళండి. ఓకే సార్.